రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. మచిలీపట్నం సీఐ తీరుపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మచిలీపట్నం వైసీపీ అధ్యక్షుడు మేకల సుబ్బన్న అరెస్టును తీవ్రంగా ఖండించారు నాని. తమ పార్టీ నాయకులను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తక్షణమే సుబ్బన్నను స్టేషన్ నుంచి బయటకు పంపించాలని డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టులతో తమను భయపెట్టలేరని అన్నారు. కార్యకర్తలను అకారణంగా ఇబ్బంది పెడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పేర్ని నాని హెచ్చరించారు. తాడోపేడో తేల్చుకుందామంటూ పోలీస్ స్టేషన్కు వచ్చారు. దీంతో వైసీపీ నాయకులు కార్యకర్తలు మచిలీపట్నం పిఎస్ వద్దకు భారీగా తరలివచ్చారు. అయితే అరెస్ట్ చేయండి, మాకు అరెస్ట్ చేసినట్టు నోటీస్ ఇవ్వండి అంటే మేము ఇవ్వం, వాళ్ళ భార్యకి ఇస్తాం. నేను బాబాయ్నండి అంటే నువ్వు బాబాయ్ అని మాకు రుజువు ఏంటి? బాబాయ్ని కాదని మీ దగ్గర ఏం రుజువు ఉంది అంటే అతను చెప్పాడు మా బాబాయ్ అండి, మా రక్త సంబంధం మా బాబాయ్ అని చెప్పి అతను చెప్తున్నాడు. చూడండి ఎలా వితండవాదం, ఎవరినో సాటిస్ఫై చేయటం కోసం, ఎవడో రాజకీయ నాయకుడిని ఒకడిని ఆయన్ని మజా చేయడం కోసం, ఆయన్ని ఖుషి చేయడం కోసం ఇట్లాంటి ఆలోచనలు చేయటం, ఇట్లాంటి పనులు చేయటం పోలీసులు. మేము సిద్ధంగా ఉన్నాం, మరో వస్తాం, మీరు ఎప్పుడో చెప్పండి, వచ్చి సంతకాలు పెట్టి ఆధార్ కార్డులు ఇచ్చేస్తామని చెప్తున్నాం. ఇవాళ శనివారం ఆదివారం చూసుకుని వాళ్ళు తీసుకొచ్చి ఏ టైంలో పెడతారో తెలియదు. మేము కోర్టుకు పెడతాం తెచ్చుకోండి అన్నారు. తప్పకుండా కోర్టులో ఏం గుడ్డి కాదు కదా.